పల్లంనేరు నియోజకవర్గం గంగవరం మండలం. ఇక్కడ స్కూల్లో అయితే చాలా తక్కువ సౌకర్యాలు అయితే తక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చి పిల్లలకు ఆడుకున్నదానికి గ్రౌండ్ కూడా లేదు. అక్కడ ముళ్ళ కంపలంతా వచ్చేసినాయి, ముళ్ళ కంపలంతా ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చి వీళ్ళకు స్టాఫ్స్ కూడా చాలా తక్కువ. పిల్లలు అయితే స్కూల్కి ఎవరు రావడం లేదు. ఇక్కడ రోడ్డు హైవే ఉండడం కారణంగా ఇక్కడ పిల్లలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎంఆర్ఓ సార్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏముందో వాళ్ళు పట్టించుకొని వీళ్ళ ఇది ఏముందో ప్రాబ్లం ఏముందో కొంచెం సాల్వ్ చేస్తే బాగుంటుందని మా న్యూస్ ఛానల్ తరఫున మేము కోరుతున్నాం. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్ సౌకర్యాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి చూసాము. తర్వాత వచ్చి ఇక్కడ మీకు ఏమేమి సౌకర్యాలు లేవో కొంచెం చెప్పండి సార్. మీ ఉన్నత అధికారులకి ఏం తెలియజేయాలనుకుంటున్నారో కొంచెం మాకు చెప్పండి సార్. సార్ మా పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. ఆ యొక్క మొక్కలన్నీ వచ్చినాయి సార్. దానికి మట్టి నింపేస్తే పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రహరీ గోడకి గేటు పెట్టించలేదు. ఆ గేట్ పెట్టిస్తే మన కాంపౌండ్ లోపల మొక్కలన్నీ పెంచి బాగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం సార్. ఇంకా ఏమేమి కావాలి సార్ మీ స్కూల్ చెప్పండి. ఈ సౌకర్యాలు మాత్రం చేస్తున్నాం. అదే సార్, ఆట స్థలం లేదు కాబట్టి ఆడ మట్టి తోలితే ఆడంతా బిడ్డలు ఆడుకోవడానికి బాగుంటుంది సార్. బాగుంటుంది సార్. ఈ రెండు సౌకర్యాలు కల్పిస్తే చాలా సంతోషిస్తాం. ఇక్కడ టీచర్స్ ఆవేదన అయితే విన్నారు కదా. ఇక్కడ వీళ్ళకైతే ఆడుకోవడానికి స్థలం ఉంది, కానీ అదైతే క్లీన్ గా లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నత అధికారులు ఇక్కడ పట్టించుకొని వీళ్ళకు అక్కడ మట్టి తోలితే పిల్లలు ఆడుకుంటారని చెప్తున్నారు. తర్వాత వచ్చి గోడకి వాళ్ళకి గేటు సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు.